ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? నాగోల్లో ఉన్న దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్ కి. బేసిక్ గా మనందరికి దసరా అంటే ఏం గుర్తొస్తుంది? ఒక వైబ్, ఒక పండగ, అమ్మవారి పండగ, 9 రోజులు. అలానే 9 రోజులు మంచి మంచి టేస్ట్లు. సో ఈ రోజు మన దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అండ్ అవి టేస్ట్ ఎలా ఉంటాయో చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేస్తారా? వచ్చేయండి. జమ్మి చెట్టు, మీ అందరికీ జమ్మి చెట్టు గురించి తెలుసా? జమ్మి ఆకులతో పూజ చేస్తే చాలా మంచిది. సో దసరా రెస్టారెంట్లో ఎంట్రీలోనే మంచిగా లెఫ్ట్ సైడ్ మనకి జమ్మి చెట్టు పెట్టారు. జమ్మి చెట్టు అంటేనే ఒక డివైన్ అన్నమాట. సో లోపల వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి స్పెషలో టేస్ట్ చేద్దాం రండి. అండ్ ఆల్సో ఎంట్రీ అద్దిరింది. హే, మీరు ఒకటి చూసారా? దసరా పక్కన ఒక లోగో ఉంది. ఆ లోగో మీనింగ్ ఏంటో మీకు తెలుసా? ఆ పక్కన ఉన్నది పాలపిట్ట అనమాట. సో బేసిక్గా దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే ఆ సంవత్సరం అంతా చాలా మంచి జరుగుతుందని చెప్పి దానికి నిదర్శనం. అందుకని చెప్పి వాళ్ళు దసరా పక్కన పాలపిట్ట లోగో వేసుకున్నారు. ఫుడ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం రండి. హలో మ్యామ్. హాయ్, నా పేరు మహాలక్ష్మి. దట్ ఈస్ మహాలక్ష్మి నుండి వచ్చాను. బేసిక్గా నేను ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటా. మంచి ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి మా ఆడియన్స్ చెప్తూ ఉంటా. దసరా రెస్టారెంట్ లో మీ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, మా ఆడియన్స్ కి టేస్ట్ చెప్పాలనుకుంటున్నా ఎలా ఉంది అనేది. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు మీరు ఇద్దరులో? నాకంటే కూడా ద ఫస్ట్ వన్ మై సిస్టర్ అనురాధ. ఓకే, షీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దసరా. ఓ నైస్. షీ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్ మీ. మ్యామ్ మీకు ఓకేనా? ఓకే. సో ఈరోజు అయితే దట్ ఈజ్ మహాలక్ష్మి దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసింది. అనురాధ గారు, రైట్? షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దసరా. హాయ్ మ్యామ్. ఇప్పుడు బేసిక్గా దసరా అని పెట్టారు కదా మీరు టైటిల్, దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్. దసరా అని ఎందుకు పెట్టారు? బేసిక్గా మనకి దీపావళి, సంక్రాంతి ఇలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, కానీ మీరు దసరా అని ఎందుకు చూస్ చేసుకున్నారు? తెలంగాణలో పెద్దగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అండ్ మన నాన్ వెజ్ కుక్ చేసే ఫెస్టివల్ కూడా. ఏమేమి ఐటమ్స్ మీరు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు? తెలంగాణ ఫుడ్ నల్లి గోష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఓకే, కీమా ముటీలు, వెజిటేరియన్లో తాతమ్మ కూర, ఓకే, అంటే శనగపప్పు, ఆలు, టమాటో వేసి చేస్తారు. ఇవన్నీ పేర్లు ఇక్కడే వింటున్నాను నేను. తాతమ్మ కూర అంటే మా అమ్మమ్మ చేసేది, అది మేము పెట్టిన పేరు తాతమ్మ కూర అని. ఓకే ఓకే, బయట ఎక్కడ ఉంటారు. నేను మీ లోగో చూసాను. యాక్చువల్లీ లోగో పాలపిట్ట పెట్టారు. పాలపిట్ట అంటే దానికి సంబంధించి ఇక్కడ ఏమైనా స్పెషల్ ఉందా ఆర్ దానికి ఏమన్నా దసరా రిలేటెడ్ బర్డ్ అది. దసరా రోజు కంపల్సరీ చూస్తారు, అది చూస్తే గుడ్ లక్ లాగా. అసలు మీకు థాట్ ఎక్కడి నుంచి వచ్చింది దసరా అనేది? మా బాబు ఐడియానే. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది మీరు? 2023. ఇట్స్ బీన్ 2 years ఆల్మోస్ట్. అండ్ బయట వస్తుంటే చూసాను ఒక ట్రక్ ఉంది. ఇప్పుడే కొత్తగా ప్లాన్ చేస్తున్నాము, లాంచ్ చేయాలనుకుంటున్నాము. ఆ ట్రక్ లో మీరు ఏమేం? నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. సో విన్నాము దసరాలో నాన్ వెజ్కి పెట్టిందే పేరు, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నారు. బయట కూడా నేను విన్నాను, అందుకే వచ్చాను. ఇప్పుడు నేను టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి బాగుందని చెప్తే ఆబ్వియస్లీ కావాలని చెప్పారు, కామన్ అనుకుంటారు. అమ్మ ఒకటి మీకు చెప్పాలి, నేను ఒకడిని వెంట పెట్టుకొస్తా ఎప్పుడు కూడా. ఎందుకు అంటే వాడికి టేస్టింగ్ సెన్స్ కానీ స్మెల్లింగ్ సెన్స్ కానీ చాలా ఎక్కువ. ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉంటే అలాగే చెప్తాడు. నేను వాడిని పిలిచి మీ రెస్టారెంట్లో ఏవైతే టాప్ ఐటమ్స్ ఉన్నాయో అవి మీరు తెప్పిస్తే వాడితో నేను టేస్ట్ చేపించి ఎలా ఉందో చెప్పిస్తా. ఈ ఛాలెంజ్ మీకు ఓకే అంటే పిలుస్తాను, లేదు అంటే డ్రాప్ అయిపోదాం. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్, షూర్ గా. హలో రమణ్జీ, ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నాను. అలా కాదురా, ప్రెసెంట్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేను తొందరపడి ఏది పడితే అది చేయను, అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన మడిచి రెస్టారెంట్కి రమ్మన్నా, మర్చిపోయావా? నేనే మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయావేమో అని ఆలోచిస్తున్నాను. రే జుమాన్జీ, ఫస్ట్ నీకు దసరా లొకేషన్ షేర్ చేశాను, అర్జెంటుగా రా. హలో, నేను దసరా సినిమా రిలీజ్ అప్పుడు చూసా, రీ రిలీజ్ ఎంకరేజ్ చేసే టైప్ కాదు నేను.
ఒరే దసరా సినిమా కాదురా రెస్టారెంట్ రా. ఏంటి దసరా సంక్రాంతి దీపావళి ఈ పేర్లు కూడా రెస్టారెంట్కి పెట్టేస్తున్నారా? లొకేషన్ పెట్టా, త్వరగా వచ్చాయి. సరేలే వస్తున్నా. దసరా పేరు బాగానే ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, అక్కడ పక్షి ఉంది, ఇంకేదో మిస్ అవుతుంది. దసరా అంటే రాముడు రావణాసుడు కూడా ఉంటారు కదా, ఫాంట్ కూడా సేమ్ సినిమా పేరు లాగా ఉంది. వాళ్ళని వీళ్ళు కాపీ కొట్టారా, వీళ్ళు వాళ్ళని కాపీ కొట్టారా అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. అన్ని లోపలికి వెళ్ళే క్లారిటీ వస్తుంది. ఎక్కడున్నావు? దసరాకు వచ్చా. అలానే వెనక్కి వెళ్ళిపో. మరి అదే నా మండేది, నువ్వు పిలిచేవనే కొద్ది వచ్చాను. నేనే కదా రమ్మన్నాను రెస్టారెంట్కి. ఎదురుగా రెస్టారెంట్ అని కనిపిస్తుందా? అదే వచ్చాను, ఎక్కడికి రావాలి, ఇక్కడ మొత్తం అంతా ఒకేలాగా ఉంది. పైకి వచ్చాయి. సరే అయితే. నమస్తే. ఒక్క నిమిషం, అవేంటి క్రికెట్ స్టంపుల్లో భలే ఉన్నాయి? అవి క్రికెట్ స్టంప్స్ కాదు, అవి నల్లిగోష్. నల్లిగోష్ ఏమంటారు తెలుగులో? నల్లి బొక్క. అనురాధ గారు, నేను చెప్పిన రామాంజీతని ఫోన్ చేసి పిలిపించాను. నేను టేస్ట్ ఎలా ఉందో యాజ్ చెప్తాను. చెప్పాలి. ఒకవేళ నాకు ఎలా అనిపిస్తే అలాగే చెప్తాను, మీరేం అనుకోవద్దు. ఏమనుకో. క్లియర్ గా నేను పిన్ టు పిన్ చెప్పాను, పూసకొచ్చినట్టు చెప్పాను అనమాట. సరే సరే, తెగిపోతే జాగ్రత్త, తెగిపోతే జాగ్రత్త. నీతోనే కుట్టిపిస్తాను మళ్ళీ. సరే సో రెడీయా? రెడీ, నేను రెడీ. ఫస్ట్ ఏం టేస్ట్ చేస్తావు? నల్లి బొక్క బిర్యానీ. ఇదే టేస్ట్ చేస్తావా? అదే కొంచెం టెంప్టింగ్ గా ఉంది. ఇప్పుడు తిన్న తర్వాత తీసుకెళ్లి క్రికెట్ స్టంప్స్ గా పెట్టుకుని ఆడుకుంటావు ఏంటి? నాకు ఉంది. ఓకే డన్. సో ఫస్ట్ నల్లిగోష్ బిర్యానీతో స్టార్ట్ చేస్తాడంట, అండ్ ఆల్సో ఇక్కడ ఫేమస్ డిష్ అది. స్టార్ట్ చేద్దాం. యా. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరు రెడీ కదా? రెడీ. నువ్వు బయటికి వెళ్ళి పుషప్స్ చేసుకొస్తున్నావు కదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఖాళీ చేయడానికి బయటికి వెళ్ళి కొంచెం స్టమక్ అంతా ఖాళీ చేసుకుని వచ్చావు కదా? ఎగ్జాక్ట్లీ, అవును. సరే, ఇప్పుడు దీంతో స్టార్ట్ చేద్దాం. నల్లిగోష్ బిర్యానీ. నల్లిగోష్ బిర్యానీ. ఇప్పుడు ఏదో ఆడుకోవడానికి బాగున్నాయి కదా అని చెప్పి తిన్నాక పాకెట్లో పెట్టుకోక, ఓకేనా? ఓకే. యాక్చువల్లీ నాకు కూడా తినాలనిపిస్తుంది. భయ్ ఆ స్టెంపుల్లో కూడా ఇవా అర్థం కాలేమన్నాడు. ఓకే ఓకే చాలు, తినేస్తాం ఇప్పుడు ఇదంతా. యా మొత్తం ఫినిష్ చేస్తాం. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ మేడం కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు నల్లిగోష్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాడు, చూద్దాం. తిను. ఇదేంటి ఎంత ఉంది? అడిగావు కదా అది కూడా వేయవా, ఆ స్టంప్ కూడా వేయవా అని అడిగావు కదా. తిను. తిందాం అనుకున్నా కానీ మరి ఎంత ఉంది? తినాలి, అదే తినాలి. దసరా ఫైన్ డైన్ లో నల్లిగోష్ బిర్యానీ అనేది ఫేమస్ ఫుడ్ ఐటమ్, చెఫ్ స్పెషల్ అది. తిను. సూపర్ ఉంది. కానీ నువ్వు తినేలా తినట్లేదేంటి? నీకు ఒకటి ఉంటది కదా ఇలాగా. అలాగా? Yes. తింటా. ఇది స్టార్టింగ్ కదా, లాస్ట్ ఫినిష్ చేసేటప్పుడు అలా పర్లేదు, మాకు అలానే కావాలి, మాకు రియాలిటీ కావాలి. ఎలా తింటావు అలాగే కావాలి. Yes. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక కోడి లెగ్ ఇంత ఉండడం. అది కోడి కాదు, అది పొటేల్ కాళ్ళు. టేస్ట్ బాగుందని ఇంక తినేయడమే, అదేంటో కూడా తెలుసుకోవా? కాదు, ఈయన తింటున్నాడు ఓకే, ఇవెందుకు తింటారే నాకు అర్థం కావాలి. వీటికి ఇలా మ్యాథ్ వేసి పెంచుతున్నాను వీటిని, కానీ మ్యాథ్ తినట్లేదు, అందులో ఉంచేసుకున్నా. ఎంత స్లోగా ఆ ఫుడ్ ని ఆస్వాదించుకుంటూ ప్రశాంతంగా తింటున్నాడు చూడండి. నేను ఫుడ్ ని చాలా ఆస్వాదిస్తూ తింటా, అందుకే నిన్ను పిలిచా. టేస్ట్ మాత్రం అది రైస్ కూడా తినబుద్ధి కావట్లేదు, అంత బాగుంది ఇది. పీస్ గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యా, చాలా సాఫ్ట్గా ఉంది, ఇంత బాగా ఉడికింది ఎక్కడ తినలేదు నేను. బేసిక్ గా మనకి మటన్ కి ఇలాగా హ్యాండ్ తో పిక్ చేస్తే పీస్ మనకి ఎక్కడ రాదు, కానీ ఇక్కడ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పీస్. సో అంత మంచి టెండర్ గా కుక్ అయింది మటన్ పీస్ అనేది. నల్లిగోష్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్, అదిరిపోయింది. ఈ యాంకర్ మేడ అసలు నమ్మద్దు, నేను చెప్తున్నాను, అదిరిపోయింది. ఇంత టేస్ట్ నేను ఎక్కడ తినలేదు మటను.
నేను కూడా అద్దరిపోయిందనే చెప్పాను. బేసిక్గా పీస్ చూస్తుంటే నీకు అర్థం కావట్లేదు అది ఎంత మంచిగా కుక్ అయిందో. ఏమో నువ్వు బిర్యానీ తినలేదు కదా, బాగాలేదని చెప్పేమో. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏమి ట్రై చేస్తావు? నెక్స్టా ఈ ఐటెం పేరు ఏంటండి? ఇది కొమరం భీమ్ ఫ్రైడ్ చికెన్. కొమరం భీమ్ ఫ్రైడ్ చికెన్ KFC. ఇప్పుడు ఇది టేస్ట్ చేయాలి. అది తినడం అయిపోయిందా? అవ్వలేదు, ఈ తర్వాత తింటాను, పక్కన పెట్టి. సరే ఓకే, అదంతా కొంచెం పక్కన పెట్టండి, మళ్ళీ తింటారంట. పడేయద్దు, పక్కన పెట్టండి, కావాలి. పడేయరు, పక్కనే పెడతారు. అంటే తినేసాను అనుకుంటా. సో నేనే నీకు సర్వ్ చేస్తాను. యా KFC కొమరం భీమ్ ఫ్రైడ్ చికెన్. బేసిక్ గా ఫిష్ కదా మనకి టెక్స్చర్ లో కనిపిస్తుంది, ఇది అంటే చికెన్. ఈ సైజ్ ఫిష్ అయితే కనిపిస్తుంది, కానీ చికెన్ ఇంతేలా ఎలా చేశారు? బేసిక్ గా తిను, నేను తినడం స్టార్ట్ చేస్తాను. నీకోసమే చేసినట్టున్నారు అన్ని స్పెషల్ గా. ఇది పేరుకు తగ్గట్టే కొమరం భీమ్ సాంగ్ లాగా భలే ఉంది ఇది చూస్తుంటేనే. నువ్వు అన్నిసార్లు ఇలా తిప్పుకు నాకు కూడా తినాలనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు తిను. తింటున్నా. ఇది కూడా తినాలి. ఫస్ట్ దీన్ని ఇలా టేస్ట్ చేయాలి ఉంది. దీన్ని టేస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా మిక్స్ చేస్తాను. రే పిచ్చో రెండు కలిపి తింటారా? సరే రెండు కలిపి తినాలి. ఇప్పుడు సాటిస్ఫై? టేస్ట్ ఎదిరిపోయింది. ఇదేంటి ఇది? అది మైనీస్ అంటారు. అంటే ఇలా ఉండేటప్పటికి వీళ్ళు స్పెషల్గా తయారు చేసినట్టున్నారు. వెజిటేబుల్స్ యాడ్ చేశారు. ఓకే, మైనీస్ లో మీరు వెజిటేబుల్స్ యాడ్ చేస్తారా? ఓకే. దీని కాంబినేషన్తో ఇది చాలా బాగుంది. కొంచెం తిని చెప్తాను. యాక్చువల్లీ నాకు మీకు చెప్పాలంటే నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది. టేస్ట్ అదిరిపోయింది. క్రంచీగా బాగా రోస్ట్ అయింది. నాకు చికెన్ రోస్ట్ అంటే చాలా ఇష్టం. ఫినిష్ ఇది ఫినిష్ చేసేస్తా. నువ్వు ఇన్నిసార్లు ఇలా చూపించి ఇలా తిని ఇలా అంటుంటే తినాలనిపిదండి. నాకు తినడంతో పాటు నీకు ఊరించడం కూడా నాకు చాలా ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. KFC కొమరం భీమ్ ఫ్రైడ్ చికెన్ పక్కా ట్రై చేయండి దసరాకు వచ్చినప్పుడు. అయితే ఇది కూడా పక్కనే పెట్టిస్తాను, పాడేనివ్వను. ఓకే, పక్కనే పెట్టిస్తాను. నాకు అర్థమైంది. ఫస్ట్ అన్ని టేస్ట్ చేయాలి, తర్వాత నాకు తినడానికి. ఆ థాట్ మాత్రం ఇందులో బాగా వర్కౌట్ అయింది. టేస్ట్ అదిరిపోయింది. విలేజ్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకొంచెం తింటాను. తినురా, నీకు నడుస్తుంది అలా. మనుషులు ఫుడ్ ఇంతే తింటారు, వీడు కూర్చున్నాడంటే తింటానే ఉంటాడు. మరి టేస్ట్ బాగుంటే తినరా? దిష్టి పెట్టుకో. తిట్టుకుంటున్నాను నేను, దిష్టి కూడా కాదు అది. ఫైనల్ గా ఈ రోజు దసరాలో పెద్ద పండగ చేసుకున్నాం. మేడం అంత కాన్ఫిడెంట్ గా ఒక నిమిషం మీరు ఈ లోపు మాట్లాడుతుండండి. ఫుడ్ సైడ్కి పెట్టారు కదా, అది ఫినిష్ చేస్తాను. మారు నువ్వు మేడం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కదా మేడం, మీరు సజెస్ట్ చేయండి మేడం. నెక్స్ట్ ఐటమ్ నాన్ విత్ తెలంగాణ మాంసం. చీజ్ గార్లిక్ నాన్ విత్ తెలంగాణ మాంసం. తెలంగాణ మాంసం అని పేరెలా వచ్చింది దానికి? తెలంగాణ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. తెలంగాణ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అని చెప్పారు. తెలంగాణలో ఐటమ్ కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. విలేజెస్ దగ్గర దానికి తగ్గట్టే ఉంటుంది. నేచురల్ టేస్ట్ అన్నమాట. సో రెడీ ఉన్నా టేస్ట్ చేయడానికి? ఖచ్చితంగా. ఇప్పుడు తిన్న రెండు కూడా అవుట్ ఆఫ్ అవుట్ రేటింగ్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఐటమ్ ట్రై చేద్దాం. ఇది ట్రై చేద్దాం. ఓకే, ఇది కొంచెం సర్వ్ చేయరా? ఇది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. నాకు కావాలి. ఇది ఎలా తినాలంటే పీస్. నిన్ను టేస్ట్ చేయడానికే పిలిచాను నేను. కాస్త తీసుకుని దీన్ని ఇలా పెట్టుకుని గ్రేవీ చూడు ఇటు. కంగారు పడుకు, ఇప్పుడు తిన్న తర్వాత నేను అన్ని కుమ్మేస్తా. ఇదైతే అసలు రెస్టారెంట్ టేస్ట్ లాగా లేదు. ఖచ్చితంగా ఒక విలేజ్లో స్పెషల్గా వండించింది లాగే ఉంది. ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో ఆ స్పైసెస్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ అరోమా కానీ సేమ్ అలానే ఉండాలి అన్న మెయిన్ థీమ్తో ఇక్కడ నాన్ వెజ్
పక్కా ఇంత స్పెషల్గా చేపించారనమాట. ఆ థాట్ మాత్రం ఇందులో బాగా వర్కౌట్ అయింది. టేస్ట్ అదిరిపోయింది, విలేజ్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకొంచెం తింటాను. తినురా, నీకు నడుస్తుంది అలా. అదిరిపోయింది. థర్డ్ ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు మనోడు. ఎక్కడైనా కొంచెం ఉప్పు ఎక్కువైందో కారం తక్కువైందో ఏదైనా చెప్తాడు అనుకోండి, ఎక్కడా చెప్పట్లేదు. పర్ఫెక్ట్గా ఉంది చాలా. అంటే రెస్టారెంట్లో అయితే సపరేట్ ఒక టేస్ట్ వస్తుంది, ఎక్కడైనా ఒకేలాగా ఒక టేస్ట్ ఉంటుంది. ఇది అలా లేదు. ఇంట్లో తిన్నట్టుగా, ఇంట్లో మసాలా కర్రీ లాగా, మసాలా మనం ఎవ్రీడే చేస్తాం కదా, అలా తయారు చేసినలా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయరండి ఫుడ్. అదే అందరితో చెప్తున్నాను, న్యాచురల్ టేస్ట్. అందుకే అంత ఇంటి ఫుడ్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం టేస్ట్ చేస్తాం? అక్కడొకటి ఎన్ని ఫుడ్స్ తెప్పించారో చూడండి. ఇక్కడ ఒకటి, దాన్ని ఏం చెప్పండి. దసరా స్పెషల్ చికెన్ ఫ్రై. దసరా స్పెషల్ చికెన్ ఫ్రై. అది టేస్ట్ చేస్తా. ఇది యాజ్ ఇట్ ఈజ్ పక్కన పక్కనే పెట్టిస్తా. దసరా స్పెషల్ చికెన్ ఫ్రై. సో ఇప్పుడు మనోడు అది టేస్ట్ చేస్తాడు. పీసెస్ చూసావా పైన కారపొడేసి? యాక్చువల్లీ ఇప్పుడు రామాంజి తింటుంటే ఆ టేస్ట్ ఫేస్లో ఎంతలా కనిపిస్తుందో మేడం కాన్ఫిడెన్స్ కూడా అంతే కనిపిస్తుంది. అప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఆనియన్స్ కూడా వేయండి అంట. చాలు ఇప్పుడు బాగుంటుంది కాంబినేషన్లో. నువ్వు ఇవన్నీ టేస్ట్ చేయాలి. ఇంకా ప్రశాంతంగా ఏదో లంచ్కి వచ్చినట్టు డిన్నర్కి వచ్చినట్టు కూర్చొని తింటున్నావు నువ్వు. ఇదేంటి దసరా స్పెషల్ చికెన్ ఫ్రై. ఇది ఒకసారి టేస్ట్ చేస్తాను. ఇది చాలా క్రంచీగా ఉంది, పీస్ చాలా సాఫ్ట్గా. ఏమన్నా తింటున్నాడా? ఎలా ఉంది చెప్పు. సూపర్. బాగా ఆలోచించి చెప్పు. చాలా బాగుంది. నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇక్కడే బాగా ఫ్రై అయింది. బేసిక్గా మనుషులు ఫుడ్ ఇంతే తింటారు, వీడు కూర్చున్నాడంటే తింటానే ఉంటాడు. మరి టేస్ట్ బాగుంటే తినరా. ఇప్పుడు ఇది ఫోర్త్ ఐటమ్. వద్దు అనట్లేదు, ఎక్కువైపోయిందని ఏం అనట్లేదు. పక్కన పెట్టండి మళ్ళీ తింటా అంటున్నాడు. ఏ ఐటమ్ కూడా వదిలేలాగా లేదు. అరే నువ్వు అంత అలాగే ఊరించుకుంటే తినకరా ఫస్ట్ నువ్వు, ప్లీజ్ దయచేసి. అయిపోయిందని అడగద్దు. ఇది పక్కన పెట్టించమంటావా? పక్కన పెట్టించమంటావా? పక్కన పెట్టించు. ఇంకో ఫుడ్ ఐటమ్ ట్రై చేస్తావా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏం ట్రై చేస్తావు చెప్పు. అది మేడం అదేంటి? కీమా ముట్టీలు. వావ్. అంటే కీమా బాల్స్ అంటారు. అదే చికెన్ కీమానా మటన్ కీమానా? మటన్ కీమా. చికెన్ తో కూడా కీమా ఉంటదేమో. ఉంటుంది, చికెన్ తో కూడా ఉంటది, కానీ అది మటన్ కీమా. ముట్టీలు. 4 ఐటమ్స్ అయిపోయాయి సక్సెస్ఫుల్ గా. మనోడికి టేస్ట్ చాలా బాగా నచ్చింది. బేసిక్గా నాకు కూడా నచ్చింది, ఎందుకంటే నేను ఇది ఒక్కటే తిన్నాను, నాకు నచ్చింది. తింటుంటే నవ్వాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. ఉందరా నీకుంది, అయిపోయాక నీకుంది. చాలా బాగుంది. మసాలా కరెక్ట్గా ఉంది. కారపొడి పైన నీట్గా కనిపిస్తుంది, కారపొడి పైన చల్లినట్టుగా. ఇది ఆ టేస్ట్ చాలా బాగుంది పైన చేయడం వల్ల. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? కీమా ముట్టీలు నెక్స్ట్ ఐటమ్. చెప్పు. పక్కన పెట్టమని. పక్కన పెట్టండి. పక్కకి పెట్టేయకండి. సిగ్గే లేదు. దిష్టి పెట్టుకో. తిట్టుకుంటున్నాను రా నేను, దిష్టి కూడా కాదు అది. నెక్స్ట్ ఐటమ్ అంటే పక్కన పెట్టండి, మళ్ళీ నీట్గా తింటాను. అందుకే రా నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను బేసిక్గా. ఎందుకు? ఫుడ్ అంటే పడి చచ్చిపోతావు కాబట్టి, అండ్ ఆల్సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు కాబట్టి నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను నేను. స్టార్ట్ చేయనా? చెయ్యి. అయ్యో అందుకే కదా. ఇది కీమా బాల్స్ చుట్టి ఇలా పెట్టేది చేత్తో. ఎంత బాగున్నాయి తెలుసా చూస్తుంటే. తిను ఫస్ట్ తిను. అటు చూస్తేనవా, నన్ను చూస్తేనొద్దు ప్లీజ్. మటన్తో ప్రాబ్లం ఏంటంటే నీట్గా పీస్ దొరకదు, మొత్తం బోన్సే ఉంటాయి. అదే డైరెక్ట్ కీమా తినాలంటే రాసిపెట్టి ఉండాలి. సూపర్. నాకు డౌట్, ఇంత ఫుడ్ ఎలా తింటున్నావు నువ్వు అసలు బేసిక్గా? బై బర్త్. చిన్నప్పటి నుంచి లాగించినగా. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మటన్ బాల్స్ అనేవి కీమా బాల్స్ అదిరిపోయింది. ఇప్పటివరకు తిన్న
అన్నిట్లో నీకు బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చిందా? ఇందాక తిన్నా కదా అది ఫ్రైడ్ చికెన్. ఇది టేస్ట్ అదిరిపోయింది. సేమ్ ఇలాంటి ఐటమ్ నేను చాలా దగ్గర టేస్ట్ చేశా, ఫేమస్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేశా. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, కరెక్ట్గా క్రంచీగా. అంటే మిగతావి ఏంటంటే ఎక్కడన్నా ఎక్కువ తినబుద్ధి కాదు, ఇది అలా కాదు, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, ఎగుటేయట్లేదు. చాలా బాగుంది అది. అండ్ నెక్స్ట్ అయితే ఇది కీమా బాల్స్. ఇది ఇంకోటి తింటాను. తిను తినడానికే పుట్టాడు వీడైతే చెప్పాలంటే. ఇది స్నాక్స్ లాగా ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. ఓకే రే నువ్వు త్వరగా తిని టేస్ట్ చేస్తే నేను ఫుడ్ తినాలి. నేనే ఒక్కొక్కటి తీసుకుంటాను. అంత పిచ్చి ఏంట్రా ఫుడ్ అంటే నీకు? ఎందుకు నా కాన్సన్ట్రేషన్ అక్కడ ఉన్నాయా లేవా, అక్కడే ఉన్నాయి, ఎవరు తీసుకోరు. పర్లేదు. మేడం ఫుడ్ అయిపోయిన తర్వాత మొత్తం వంట ఇతనికే పెట్టించండి, అతనికి మొత్తం ఆ ప్లేట్స్ అన్ని ఇతనికే పెట్టించండి. ఈ ఐటెం పేరు ముర్గ్ మలై కబాబ్. మలై కబాబ్. ఇది నేను ఇక్కడి నుంచి ఒక పీస్ తీసేసుకుంటాను. సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు మనకి. పర్లేదు నాకు ఇలా తినేస్తాను. ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇలా తినడం వల్ల ఈ ప్లేట్స్ అని ఇక్కడే ఉంటాయి, సో పట్టుకెళ్ళరు కదా, అంతే కదా? అంతే. తిను. ఇంత సాఫ్ట్గా ఉంది, వీడు స్పైసీ లేదు, మళ్ళీ టేస్ట్ వస్తుంది, అదిరిపోయింది. ఇది ఒక నిమిషం. ఫుడ్ తినాలంటే రామాంజీ ఉండాలి పక్క. ఆ మెయిన్ తినడం కాదు కానీ ఆ తినింది ఆ చెప్పాలి, ఆ టేస్ట్ చెప్పాలంటే రామాంజీ ఉండాలి. టేస్ట్ డిస్టర్బ్ అవుతున్నా. టేస్ట్ ఇది అదిరిపోయింది. ఓవర్ యాక్షన్ కాదు, నిజమే చెప్తున్నా. దాని గురించి టేస్ట్ గురించి మాట్లాడలేదు, నన్ను అన్నొచ్చు డిస్టర్బ్ చేయకరు. అది అదే కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇది సాఫ్ట్గా మలై టేస్ట్ అదిరిపోయింది, ఎందుకంటే ఇది మళ్ళీ మలై అండ్ రోస్ట్ చేశారు. నాకు కాదు, అక్కడ చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఫినిష్ చేస్తాను. ఇది అడ్రస్ పెట్టండి, అర్జెంట్కి అడ్రస్ పెట్టండి. నాకు అయిపోయిన తర్వాత ఉంది, నీకుంది. ఇప్పుడు తిన్నవన్నీ కూడా సూపర్ గా నచ్చాయి రామాంజీకి. అదొకటివా పేరు చెప్పేవు. ఇదేనా? మొక్కజొన్న గారె. అదే నీ పేరు చెప్తావేమో అనుకున్నాను. అయ్యో సారీ, మహాలక్ష్మి కాదు, సారీ, దట్ ఈస్ మహాలక్ష్మి. ఓకే, ఇంకా ముద్దు పేర్లు ఏమైనా ఉంటే కూడా మెతగేసి. అయ్యో తినేస్తాడు కదా వేస్తే. ఓకే, ఇది చికెన్ మా చికెన్ దాంట్లో డిప్ చేసుకుని తినాలా? ఎస్, మొక్కజొన్న గారెలు విత్ చికెన్. ఇవి దూరంగా తోస్తుంటే కూడా నాకు బాధ వేస్తుంది. ఓకే. ఇప్పుడు మొక్కజొన్న గారెలు విత్ చికెన్ టేస్ట్ చేస్తా. నువ్వు తింటే నేను కూడా తింటా. ఇది వెజ్ కదా? ఇది వెజ్, ఇది నాన్ వెజ్. సూపర్. వెజ్ నాన్ వెజ్ కలుపుకుని తింటున్నాను నేను. ఏయ్ అటు చూసి తిను. సీ దేర్. మసాలా వడలాగా అదిరిపోయింది. ఇంకోటి తింటాను. తిను. దిష్టి పెట్టట్లేదుగా? తిట్టుకుంటున్నాను అంతే, దిష్టి పెట్టట్లేదు. దిష్టి పెట్టుకో, ఎన్ని తిట్టుకున్నా పర్లా. టేస్ట్ అదిరిపోయింది, క్రంచీగా. దీంట్లోకి ఇది చికెన్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్. బేసిక్ గా దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరికీ ఫేవరెట్, ద మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే మొక్కజొన్న గారెలు విత్ చికెన్ కర్రీ. అల్టిమేట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇక ట్రై చేయండి. ఇందాక నేను ఆల్రెడీ తిన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ఐటమ్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ ఇవ్వరు మనకి, మొక్కజొన్న గారె విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇవ్వరు. అదే నేను ఎక్కడ తినలా. ఒక మాటలో చెప్పాలంటే కోడి కూర చిల్లుగారి అంటారు కదా, దానికన్నా బాగుంది. సో ద బెస్ట్ కాంబినేషన్ ఇది. పక్కా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. మొక్కజొన్న గారెలు విత్ చికెన్. నెక్స్ట్ ఓకే, బగారా రైస్ విత్ చికెన్. చికెన్ తెలంగాణ చికెన్. ఇది విలేజ్ స్పెషల్. విలేజ్ స్పెషల్ తెలంగాణ చికెన్ విత్ బగారా రైస్. బ్రో ఫాస్ట్ గా బ్రో, బెస్ట్ కాంబినేషన్ అదే. ఇప్పుడు దాకా తిన్నదంతా తిన్నాడు, ఇప్పుడు కూడా లేట్ వద్దు, ఫాస్ట్ గా బ్రో. చాలా నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఐటమ్ అప్పుడే ఫస్ట్ తింటున్నానేమో అనిపిస్తుంది. అదే కదా, ఫస్ట్ తింటున్నావు కదా, తినడమే స్టార్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది.
నీకు తెలుసు కదా తెలంగాణలో బగారా రైస్ గ్రేవీ కర్రీ ఎంత స్పెషల్. ఆబ్వియస్లీ యాక్చువల్లీ దసరా రెస్టారెంట్ కూడా తెలంగాణకి స్పెషల్. ఎక్కడైనా పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే ఖచ్చితంగా బగారా రైస్ చికెన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో. అవును, తెలంగాణ. మీరు తెలంగాణ కదా మ్యామ్, సో అందుకే కదా మెయిన్ తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ వచ్చి దసరా. ఆ దసరా కోసమే మేము దసరా రెస్టారెంట్ పెట్టామని చెప్పి అన్నారు మీరు. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే జనరల్గా దసరా ఐటమ్స్ ఆ వీక్ వరకే కొంచెం రెగ్యులర్గా దొరుకుతాయి, ఎక్కడ ఇంట్లో కానీ చుట్టాల దగ్గర కానీ. కానీ ఇక్కడైతే ఎవ్రీడే దొరుకుతాయి. ఎవ్రీడే రోజు దసరానే, ప్రతిరోజు దసరానే, ప్రతిరోజు పండగే. నువ్వు అత్తే తినేస్తా. తినరా బాబు, తిను. బగారా రైస్ హెవీగా కలుపుకొని చికెన్ ముక్క నంచుకొని తింటుంటే ఇగో సాలిడ్ ముద్ద తిను. అదిరిపోయింది. ఒక పెళ్లి భోజనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి భోజనం మీద నీకు ఎలానో ఇన్ని ఐటమ్స్ పెట్టిన తర్వాత పెళ్లి భోజనం కాకుండా ఎలా ఉంటుంది? పెళ్లి ఫ్లేవర్ వచ్చింది నాకు. ఖచ్చితంగా బఫే తింటున్నాను నేను. పండగ ఫ్లేవర్ రావాలి నీకు దసరా కాబట్టి. ఇది కాంబినేషన్ అది కదా, బగారా రైస్ కదా. ఇది బాగుంది. ఇంకో 2 ముద్దలు తింటాను. కొంచెం అది కూడా టేస్ట్ చేసేవా త్వరగా? నేను కూడా వెళ్ళి తినేస్తాను. ఇవి తిన్నాగా సూపర్. దీంట్లోకి ఇది ఇందాక నుంచి సైడ్కే ఉంది. దీన్ని ఏమేంటి? గన్ పౌడర్ చికెన్. గన్న గన్ అంటే గన్న కాదు, టాపింగ్ ఆ మసాలాతో చేస్తారు. మసాలా పేరు గన్ అని పెట్టారు. yes గన్ పౌడర్ ఇవ్వ స్పెషల్. 2 పీసులు వేసుకోండి. వేసుకో. బగారా రైస్ లోకి కాంబినేషన్ బాగుంటుంది. వేసుకో. చిల్లి అదిరిపోయేటట్టు ఉంది ఇందులో. బేసిక్ గా బగారా రైస్ లోకి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే అల్టిమేట్ ఉంటది. తెలంగాణ సైడ్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటది. ఇందులోకి వీడు చికెన్ వేసుకున్నాడు, గన్ పౌడర్ చికెన్ వేసుకున్నాడు. చాలా సాలిడ్ గా ఉంది. కావాలని నువ్వు ఆపుకుంటున్నావు కదరా నువ్వు. బగారా రైస్ ఆ కర్రీ అదిరిపోయింది. అంటే ఇది గ్రేవీ కర్రీతో రెగ్యులర్ కాంబినేషన్ లాగా అనిపించింది. ఇది ఎంత బాగున్నా ఈ గన్ పౌడర్ చికెన్తో అయితే అదిరిపోయింది టేస్ట్. ఇంకో ముద్ద తింటాను. తిను. సో వీడు తింటూనే ఉంటాడు. ఫైనల్గా ఇక్కడున్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశాడు. అన్నిటికీ ద బెస్ట్ అండ్ బెస్ట్ రేటింగ్ ఇచ్చాడు. బేసిక్గా నేను ఇది కూడా తిన్నాను, నాకు నచ్చింది. ఇంక ఇప్పుడు ఇవన్నీ తినాలి. నువ్వు ఫస్ట్ నుంచి అది ఒకటే తింటున్నావు. ఇది ఇంకెంత బాగుందో తెలుసా? వీటిని ఒకసారి టేస్ట్ చేయి. నేను ఏం చేయను, ఎక్కువ తినకు, నాకు కావాలి. లేదు లైట్గా ఒకటి లేదా అలా. దుర్మార్గుడా. నేను పిలిచి ఇవన్నీ పెట్టించి మేడంతో మాట్లాడి ఛాలెంజ్ తీసుకుని మేడంకి అన్ని ఐటమ్స్ తెప్పించి ఇక్కడ పెడితే ఓకే 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 ఆపు. ఇంక ఇక్కడ నేను టేస్ట్ చేయను, ఇంకేమున్నాయి ఇక్కడ? ఏం లేవు. అది సో ఫైనల్గా దసరా ఫైన్ డైన్ రెస్టారెంట్లో నాగోల్ లొకేషన్. ఇక్కడ వచ్చిన ఫుడ్స్ అనేది అల్టిమేట్ టేస్ట్ ఉన్నాయి. సో మనోడైతే తిన్న ఫుడ్స్ అన్నిటికీ కూడా ద బెస్ట్ రేటింగ్ ఇచ్చాడు. నీ మాటలో చెప్పు మేడం. అన్నీ బాగున్నాయి. అది బట్ ఆ రోటీ ఉంది కదా బటర్ నాన్, అది అయితే కొంచెం గట్టిగా ఉంది. అది చల్లారిపోయింది కదా, చీజ్ ఉంది, అందుకని సాగు. బేసిక్గా నువ్వు అది వేడి మీద తినాలి. ఒక ఐటమ్ వేస్తే ఇంకొక ముక్క తింటా, ఇంకొక ముద్ద తింటా అని చెప్పి అన్ని తింటూ మధ్యలో సెలెక్ట్ చేసుకున్నదాన్ని నువ్వు. అది వేడి మీద ఉన్నప్పుడు తింటే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటది. సో ఫైనల్ గా ఈ రోజు దసరాలో పెద్ద పండగ చేసుకున్నాం. మేడం అంత కాన్ఫిడెంట్ గా ఒక నిమిషం మీరు ఈ లోపు మాట్లాడుతుండండి. ఫుడ్ సైడ్కి పెట్టారు కదా, అది ఫినిష్ చేసి మారు నువ్వు వెళ్ళిపో. సో మేడం చాలా కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ ఇచ్చారు. మనం ఆ ఛాలెంజ్ తీసుకున్నాం. వీడిని పిలిచాం, వీడు కూడా తిన్నాడు. సో సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. దట్ ఈస్ మహాలక్ష్మి ఈ రోజు దసరాలో సైన్ ఆఫ్ అవుతుంది. రేపు ఇంకొక ప్లేస్ లో సైన్ ఇన్ అవుతుంది. బాయ్.